జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు గాను కాసేపట్లో కౌంటింగ్ జరగనుంది. గత నెల 27న ఎన్నికలు జరగగా నేటి కౌంటింగ్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాములో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తుది ఫలితం రావడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు గాను కాసేపట్లో కౌంటింగ్ జరగనుంది. గత నెల 27న ఎన్నికలు జరగగా నేడు కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాంలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తుది ఫలితం రావడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు గాను మరి కాసేపట్లో కౌంటింగ్ జరగనుంది. గత నెల 27న ఎన్నికలు జరగగా నేడు కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, ఇదాంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్ మరికొద్ది సేపట్లో అంటే ఉదయం 8 గంటలకి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ కేంద్రాలకు కూడా ఏజెంట్లు కూడా చేరుకోవడం జరిగింది. ఏజెంట్ల సమక్షంలోనే ఈ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాళ్లకు తీసుకొస్తున్నారు. 8 గంటలకు ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి బ్యాలెట్ బాక్సుల నుంచి బ్యాలెట్ పేపర్లను తీసి లెక్కింపు అయితే ప్రారంభించనున్నారు. అయితే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు ఇటు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నల్గొండలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఆర్జాలబావిలోని తెలంగాణ గిడ్డంగుల సంస్థకు సంబంధించినటువంటి గోదాంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 24,139 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ బ్యాలెట్ పేపర్ల లెక్కింపుకు సంబంధించి 25 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. 25 రౌండ్ల వారీగా ఈ లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం 19 మంది అభ్యర్థులు తమ భవిష్యత్తును అంటే తమ అదృష్టాన్ని ఈ ఎన్నికల కౌంటింగ్ లో మాత్రం తేలనుంది. దానికి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఇటు యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి, అలాగే పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి, ఇటు బీసీ సామాజిక వర్గం నుంచి బీసీ నేతగా ఇండిపెండెంట్ గా పూల రవీందర్, అలాగే ఇటు పిఆర్టీ మాజీ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డితో పాటు ఇటు ఇంతమంది కూడా తమ పోటీలో ఉన్నారు. దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో వారిలో మాత్రం కొంత టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. మరోవైపు ఇటు కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానానికి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి సంబంధించి కూడా ఈ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కరీంనగర్ లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఈ కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 14 టేబుళ్లను, అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి 21 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటలకు కూడా ఈ లెక్కింపు చేపట్టనున్నారు. ఒక్కొక్క టేబుల్ కు సంబంధించి 4
సిబ్బంది ఇందులో విధులు నిర్వహించనున్నారు. దీంట్లో మైక్రో అబ్జర్వర్ తో పాటు ఒక సూపర్వైజర్, 2 లెక్కింపు అసిస్టెంట్లు ఉండనున్నారు. వీరంతా కూడా బ్యాలెట్ పేపర్ ని ఇటు ఏజెంట్లకు చూపించిన తర్వాత 25 చొప్పున ముందుగా కట్టలు కట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వాటన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఒక డ్రమ్ లో వేసి అవంతా కూడా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ టేబుల్ల వారీగా కూడా ఒక్కొక్క టేబుల్ కి 900 చొప్పున కూడా ఈ బ్యాలెట్ కట్టలను కూడా వారికి ఇవ్వనున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ 25 ఏదైతే బెండిల్గా చేసినటువంటి అందులో నుంచి బ్యాలెట్ పేపర్లను మళ్ళీ ఇటు ఏదైతే ఏజెంట్లకు చూపించిన తర్వాత అందులో ఎవరికి ప్రాధాన్యత పరంగా ఉన్నాయో వారి బాక్స్ లో వేస్తారు. ఆ బాక్స్ లో వేసిన తర్వాత మళ్ళీ 25 చొప్పున కట్టలు బండిల్ గా కట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ముందుగా చెల్లని ఓట్లను అందులో నుంచి తీస్తారు. ఆ చెల్లని ఓట్లను ముందుగా లెక్కించిన తర్వాత ఏదైతే అప్పటి వరకు ముందుగా ఇప్పుడు పోలైన ఓట్ల నుంచి చెల్లని ఓట్లను తీసేసిన తర్వాత ఒక మ్యాజిక్ ఫిగర్ ఎన్ని ఓట్లు చెల్లుబాటులో ఉన్నాయో ఆ చెల్లుబాటు అయ్యే ఓట్ల నుంచి 50% 50% ఓట్ల కంటే ఒక ఓటు ఎక్కువగా వచ్చిన అభ్యర్థికి మాత్రమే గెలుపుగా ప్రకటిస్తారు. కాబట్టి ఆ ప్రక్రియ మాత్రం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి సంబంధించి అయితే 3 ఎమ్మెల్సీ స్థానాలు ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, అలాగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ కు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావచ్చు, పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు. ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి మాత్రం ప్రక్రియ మాత్రం ఎక్కువ సేపు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా కూడా సిబ్బందిని ఏర్పాటు చేశారు. అదనంగా కూడా భద్రతా ఏర్పాట్లకు సంబంధించి చూసుకుంటే అటువంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా తుది ఫలితాలు ఫైనల్ గా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఈ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్ వినియోగించారు కాబట్టి బ్యాలెట్ పేపర్ లెక్కింపు అనేది ఎక్కువ సమయం తీసుకుంటుంది. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఈ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు అనేది ముందుగా ఏదైతే బండిల్స్ గా కట్టడం చేపట్టిన తర్వాతనే చెల్లని ఓట్లను లెక్కించిన తర్వాతనే మిగతా ప్రాసెస్ అనేది మొదలవుతుంది. కాబట్టి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ కావచ్చు, అటు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 25,000 లోపే పోలింగ్ నమోదైంది. కాబట్టి ఇది మాత్రం సాయంత్రం లోపు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి మాత్రం పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు వీళ్ళు గెలుపొందారా లేదా అనేది మాత్రం 50% పోలైన ఓట్ల నుంచి చెల్లుబాటు అయిన ఓట్ల నుంచి 50% ఓట్లు వచ్చిన వారిని గెలుపొందినట్టుగా ప్రకటిస్తారు. కాబట్టి అప్పటి వరకు మొదటి ప్రాధాన్యతలో ఈ అభ్యర్థులకు ఎవరికి కూడా ఆ మొదటి ప్రాధాన్యత ఓటు రాకుంటే ఎలిమినేషన్ పద్ధతి ద్వారా రెండో ప్రాధాన్యత ఓటుని లెక్కిస్తారు. కాబట్టి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాత్రం రేపు ఉదయం వరకు ఖచ్చితంగా తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా ఇదే ప్రాసెస్ లో కొనసాగుతుంది కౌంటింగ్. కాబట్టి అది ఎక్కువ ఓట్లు ఉంటాయి. దానికి సంబంధించి కూడా టేబుల్ 21 టేబుల్ మాత్రమే ఏర్పాటు చేశారు. అది మాత్రం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 3 రోజుల సమయం పట్టే అవకాశం కూడా ఉంది. అయితే ఈ కౌంటింగ్ సంబంధించి మాత్రం భద్రతా ఏర్పాట్లు అయితే భారీగా ఏర్పాటు చేశారు. ఇటు స్ట్రాంగ్ రూమ్ లో వద్ద ఇప్పటికే 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ఇటు కౌంటింగ్ హాల్ కు సంబంధించి కూడా 500 మీటర్ల వరకు కూడా ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి. పాసులు ఉన్న వారికి ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి పొందినటువంటి పాసులు ఉన్న వారికే లోపలికి అనుమతి ఉంటుంది. ఇప్పటికే ఏజెంట్లందరూ కూడా లోపలికి చేరుకోవడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ ల నుండి బ్యాలెట్ బాక్స్ బయటికి తీసుకొస్తున్నారు. ఆ కౌంటింగ్ హాల్లో టేబుల్ వారీగా ఈ బ్యాలెట్ బాక్స్ లో ఓపెన్ చేసి ఆ బ్యాలెట్ బండిల్ గా కట్టడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి భద్రత మాత్రం కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 800 మందిని ఇటు కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద, ఇటు నల్గొండ సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద 300 మందిని పోలీసులను నియమించడం జరిగింది. 144 సెక్షన్ అమలు ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా గుంపులుగా ఉండకుండా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మరికొద్ది సేపట్లో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ప్రారంభం కానుంది. సందీప్, థ్యాంక్ యూ జానయ్య.